దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడి యొక్క వాగ్దానం అది మీ ఇంటి వద్దకు దేవుడు పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ దీన్ని విసర్జించకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది మన జీవితాలకు ఎంతో అవసరం. కాబట్టి ఈ వాక్యాలు విని దాని ప్రకారం నడుచుకొని ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదములను దీవెనలను మనం ఎల్లప్పుడూ పొందుకుంటూ ఉండాలి. ఇదే మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయబడనియుడి అంటున్నాడు. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే ఆనందించమంటున్నాడు దేవుడు. ఎల్లప్పుడూ మీరు ఆనందిస్తూ ఉంటాడు. మన జీవితం ఎలా ఉంటుందంటే కనుక ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు ఇబ్బందులుగా ఉంటున్నాయి. అవంతా వాటి పని అవంతా చేసుకుంటూ పోనివ్వండి. వాటి పని అవి చేసుకుంటూ పోనివ్వండి. సమయం దాని పని అది చేసుకుంటూ పోనివ్వండి. సాతాను యొక్క పని ఆయన చేసుకుంటూ పోనివ్వండి. మనం ఏం చేయాలి? ప్రార్థన, దేవుళ్ళలో భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. అదొక్కటే మనకి చాలు. ఎంత పరిస్థితులు అవి దిగజారిపోయినా మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ఆనందించమంటున్నాడు దేవుడు. అంటే ఒక శ్రమ అనేది నీకు దేవుడు ఇంకా దేవుడు నీకు దగ్గరగా చేస్తుంది కానీ దూరంగా చేయదు. దేవుడు అలాగే ఇస్తున్నాడు శ్రమల్ని. చాలామంది ఈ విషయం తెలియక శ్రమలు దేవుడి దగ్గర నుంచి దూరపరుస్తాయేమో అనుకొని బాధపడుతూ ఉంటారు. కానీ శ్రమ అనేది దేవుడికి మనం దగ్గరగా చేస్తుంది. ఎలాగా అంటారు? ఒక పూట మనం ప్రార్థన చేసుకున్న వాళ్ళం శ్రమలో ఉన్నప్పుడు 3 పూటలు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అక్కడ దేవుడిలో ఎదగటం అనేది మనకు కనబడుతూ ఉన్నది కదా. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ఆనందిస్తూ ఉండాలి దేవుడిలో. ఆయనలో మన ఆనందం ఉండాలి. ఈ లోకంలో ఆనందం అనేది మనకు ఉండకూడదు. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండే వాటి మీద ఆనందం మనకు ఉండకూడదు. దేవుడి మీద ఆయన వాక్యాల మీద మన ఆనందం ఉంటూ ఉండాలి. మన హృదయాల్లో ఆయన వాక్యాలను మనం ఉంచుకుంటూ ఉంటాం. అలాగే ఏమంటున్నాడు దేవుడు? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అంటున్నాడు. ఇందాక మనం చదువుకుందాం, ఆనందించుడి అని చెప్పి చదువుకున్నాం. అబ్రహాము తన జీవితంలో తనకి పిల్లవాడిని ఇస్తాను అని దేవుడు చెప్పినా కానీ ఎన్నో సంవత్సరాల టైం పడుతుంది ఇవ్వడానికి దేవుడు. ఆ సమయం అంతా కూడా అబ్రహాం ఆనందంతోనే ఉన్నాడు. ఏ రోజు కూడా దేవుడు ఒక మాట అన్నా, ప్రభా ఎందుకని అలా చేస్తున్నావు? ఇస్తా అని చెప్పావు కదా, ఎందుకు ఇవ్వట్లేదు నాయన అలా అనకూడదు. దేవుడు ఇస్తా అన్నాడు. ఆ మాట మీద అబ్రహాం ఏం చేశాడు? విశ్వాసం నుంచి చివరిలో అయినా సరే ఆ ఆశీర్వాదం పొందుకొనే ఉన్నాడు అబ్రహాం. అలాగా దేవుడు ఆనందిస్తూ ఉండాలి. మీ సహనమును సకల జనులకు తెలియబడని ముడి అంటున్నాడు. ఎందుకు తెలియాలి మన సహనం అందరికీ? సహనము పేషెన్స్ అంటారు. ఎందుకు తెలియాలంటే కనుక నిన్ను చూసే వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, అబ్బా ఇతనికి ఎంత సహనం ఉన్నదో, ఎంత మంచివాడో అనుకుంటానే ఇంకొకరు అనుకుంటూ ఉంటారు. ఇతను ఎవరి బిడ్డ, ఏ క్యాస్ట్ ఇతను, ఈయన దేవుడు ఎవరు, ఈయన దేవుడిని ఎంత బాగా నమ్ముతున్నాడంటే ఇతని దేవుడు ఎంత గొప్పవాడో, ఇతనే ఇంత మంచివాడుగా ఉంటే ఇతను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో అని ఇతరులు నీ సహనాన్ని చూసి వాళ్ళు మారుమనసు పొందుకుంటారు. అర్థమవుతుంది కదా వాక్యం? మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటూ ఉన్నాడు. మన సహనం, ఓర్పు కలిగి ఉండాలి. అందరితో సహనం కలిగి ఉండాలి. మనము ఈ లోకంలో జడ్జి చేయకూడదు. మన జడ్జిలో కాదు. ఒకరికి న్యాయం మనం తీర్చకూడదు. ఎవరికి అప్పచెప్పాలి? న్యాయాన్ని తీర్చడం అనేది దేవుడికి అప్పచెప్పాలి.
మనం సహనంతో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే పెద్ద జడ్జి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన యొక్క న్యాయంలోంచి ఎవరు తప్పించుకోలేరు. ఆయన యొక్క న్యాయపీఠం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆయన న్యాయం తీరుస్తాడు. కాబట్టి నువ్వు సహనంగా ఉన్నప్పుడు నిన్ను చూసి అందరూ మారు మనసు పొంది వాళ్ళు సహనంతో ఉంటారు, వాళ్ళు దేవుల్లో ఉంటారు. అంటే నువ్వు ఈ లోకానికి ఒక వెలుగులా ఉండాలి. అందరిలో ఏమండి, అందరిలో ఒకలా ఉండకూడదు, అందరిలో ఒకలాగా ఉండకూడదు. నువ్వు దేవుని యొక్క సృష్టి, దేవుడు నమ్ముకున్న వాడవు. నువ్వు అందరిలో కన్నా భిన్నంగా ఉండాలి. అందరూ చెడు మార్గంలో వెళ్తున్నా అని చెప్పి నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మంచి మార్గంలోనే ఉండాలి. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అందరికన్నా ఒక భిన్నంగా ఉంటారు. ఒక ఎత్తు, ఒక మెట్టు ప్రవర్తనలో చాలా మంచిగా ఉంటారు దేవుడు నమ్ముకున్నవాడు. కాబట్టి నిన్ను చూసి అబ్బా ఇతనే ఎంత మంచిగా ఉన్నాడంటే ఇతను దేవుడు ఎంత గొప్పవాడో అని మారు మనసు పొందాలి. వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. నువ్వు ఈ లోకంలో ఎంత మంచి పేరు తెచ్చుకుంటావో పరలోకంలో కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలి కదండి. ఈ లోకంలో పేరుండా లేకపోయినా పర్లేదు, కానీ దేవుడి దృష్టిలో మాత్రం మన పేరు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడి దృష్టిలో మాత్రం మనము త్రాసులో దేవుడు చూసినప్పుడు మనము పైకి లెగవాలి కదండి. దానికంటే ఒక బరువు ఎక్కువగా మనం ఉండాలి కదా. అయితే దేవుడు అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి, అలాగే మీరు ఆనందించండి అంటున్నాడు. ఆనందించండి. సమస్యలు, ఇబ్బందులు అవన్నీ వస్తూనే పోతూనే ఉంటా ఉంటాయి, అవి ఆగవు. కొన్ని సమయాలు మనకి అంతా కలిసి రావచ్చు, కొన్ని సమయాలు మనకి ఇబ్బందులు రావచ్చు. సుఖ దుఃఖములు దేవుడు చేశాడు, జతపరిచి పెట్టాడు. కాబట్టి అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మనం చేయవలసింది ఏంటి? ఆయన యందు మాత్రం విశ్వాసం ఉంచడం. ఎంత జరిగినా సరే, ఏది జరిగినా సరే, నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది పడిపోయినా సరే, దేవుని అపాయం ఎందుకు రానివ్వడు. నువ్వేం చేయాలి? దేవుడికి ఆనందించాలి. దేవుడిలో నువ్వు చాలా విశ్వాసంలో దేవుడిలో ఉంటాను అని దేవుడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం జీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.